వాక్యమును మనం ఎప్పుడైతే పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మన తలంపుల్లో మన ప్రాణాత్మ దేహముల చేత దేవుని గూర్చిన ఆలోచన ధ్యాస ఆయన గూర్చిన ఊసు మన యొక్క వినికిడిలో ఉన్నప్పుడు మనం ఎంతో ఆయనకి హత్తుకొని బ్రతుకుతాం ప్రియులారా. దేవునికి దగ్గరగా చేసేటువంటిది దేవుని యొక్క సన్నిధి. కాబట్టి ఇక్కడికి రాలేకుండా మనం ఏమి కూడా చేయలేము. అలా అని దేవునికి వేరే మనం చేసి సాధించేది కూడా ఏమీ ఉండదు ప్రియులారా. ఎందుకంటే ఎంత గొప్పవారైనా ఎంత స్థితిలో ఉన్నప్పటికీ అంతగా మనల్ని హెచ్చించినటువంటి దేవుణ్ణి సహజంగా మనస్సాక్షి ఉన్న ఏ మనిషి అయినా వాడే పదం ఏంటంటే నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆ దేవుని దయ. నమ్మిన వారు ఎవరెవరినైనా వారు నమ్ముండొచ్చు ప్రియులారా, కానీ నమ్మకాలు వేరు కావచ్చు. కానీ దైవం అనేటువంటిది అందరికీ తెలిసిన నిజం కాబట్టి దేవుడు లేకపోతే మనమేమి కూడా చేయలేమన్నటువంటి వాస్తవం తెలిసిన వారు వాడే పదం ఏంటంటే ఆ దేవుని దయ వల్ల, ఆ దేవుని కృప వల్ల నేను ఇలా ఉన్నాను అంటాం. మనము చెప్పే మాట దేవుని కృప. నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృపయై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు తన అనుభవంలో కూడా అంటారు కదా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. నిజమే కదా. కొన్ని సందర్భాల్లో మనకి దేవుడు ఆయన శక్తిని గ్రహించేదానికి మనకంటే బలవంతులు బలాఢ్యులు మనల్ని ఎదిరించేటువంటి వారు, మన కళ్ళకు భయాన్ని కల్పించే పరిస్థితులు, వాళ్ళ ఆకారం కానివ్వండి, వాళ్ళ వెనుకున్నటువంటి పరిస్థితులు మనల్ని భయానికి గురి చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడుతూ ఉంటాడు. దావీదు కృతజ్ఞతతో నింపబడ్డాడు, భయంతో కూడా జడిసిన సందర్భంలో ఏమంటాడు? నిన్ను ఎక్కడి నుంచి? గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి రాజుగా చేసిన వాడను నేనే కదా. ఫిలిష్తీయుని ఎదుర్కొనగలిగినట్లుగా విశ్వాసాన్ని పుట్టించిన వాడను నేనే కదా. ఇంతగా అనేక మందిని జయించుటకు నేను నీకు శక్తినిచ్చినప్పుడు ఇప్పుడు జనాన్ని గురించి నువ్వెందుకు లెక్కేస్తున్నావు? ఏం అవసరం వచ్చింది అని చెప్పి దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ప్రవక్త చేత, ప్రియులరా, యోవాబు చేత అడిగిస్తూ ఉంటాడు, తన దగ్గర ఉన్న న్యాయాధిపతి ద్వారా. ఎందుకంటే కొన్ని బలహీన సమయాల్లో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు, కురింగినప్పుడు మనల్ని లేవనెత్తుతూ ఉంటాడు, అతిశయించినప్పుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడు? అణుస్తూ ఉంటాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది అమెరికాలో. అదే వారు అతిశయించి దేవునితో మాకు అసలు సంబంధమే లేదని చెప్పి మాట్లాడారు. కాబట్టి వారు పాపం విచ్చలవిడిగా పెరిగిపోయింది. వారు ఉన్నతమైన స్థాయిలోనికి జనాల్లో వాళ్ళు సెలబ్రిటీ అయిపోయారు. కాబట్టి వారి జీవితాలు ఏమైపోయినాయి? ఈరోజు అగ్నికి ఆహుతి అయిపోయినాయి. సొదొమ గొమొర్రా పట్టణాలకి సంగతి గతి ఎట్లుందో విన్నాము, చదివాము అంతే. కానీ ఈరోజు కళ్ళకి కట్టినట్టు మనము చూసాం ప్రియులారా కదా. ఈరోజు కూడా అగ్ని ఆరకుండానే ఉంది, భయంకరమైన మంటలు. వీటన్నిటినీ మనం గమనించినప్పుడు ప్రియులారా, మరి ఎక్కువగా కృతజ్ఞతతో దేవుణ్ణి సమీపించే వారిగా మనము ఉండాలి. ఎందుకంటే గనులనైనా మేపవా గడ్డి. ఎప్పుడు? గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచి గనులనైనా దేవుడు ఏం చేస్తాడట? గడ్డిని మేపించి బుద్ధి వచ్చి వారిగా చేస్తాడట. ఈ భూమి మీద నివసించే ప్రతి ప్రాణి దేవుని కృపలోనే ఉంది. జీవించే మనము కూడా ఆయన దయలోనే ఉన్నాం ప్రియులారా. లోకంలో దేవుని యొక్క సన్నిధి ఉన్నా మనము దాన్ని గ్రహించకపోయినా దేవుడు మనల్ని వెంటాడి వెంటాడి వెతికి 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 దేవుడు ఏర్పరచుకొని ప్రత్యేకించుకొని ఆయన రక్షణ మనకు దయచేశారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా?